త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అమ్మా. లాయర్ గారు, ఆయన ట్రీట్మెంట్ గురించి రాజారావు సారు మీతో మాట్లాడే ఉంటారు. సార్కి ఇప్పుడు కోర్టుకు రావడం కుదరలేదు, అందుకని నన్నే మాట్లాడమన్నారంట. చెప్పారమ్మా, ఈవేళ జడ్జి గారికి ప్రణయ్ పరిస్థితి వివరించి డాక్టర్ సర్టిఫికెట్ కూడా అందజేస్తాం. అన్నీ చూసిన తర్వాత జడ్జి గారి ట్రీట్మెంట్కి సిఫార్సు చేస్తారని నమ్మకంగా ఉన్నాం. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. లాయర్ గారు, వాడు చేసిన తప్పు తెలుసుకొని మంచిగా బతకాలనుకుంటున్నాడు. ఇలాంటప్పుడు ఇంకా వాణ్ణి కోర్టులు కేసులు అని తిప్పుతూ ఉంటే వాడు పిచ్చోడైపోతాడు. మీరే ఏదో ఒకటి చేసి ముందు వాడు విడుదలయ్యేటట్టు చూడండి సార్. నేరం చేశానని అతనే ఒప్పుకోబోతున్నాడు. పైగా అతను నేరం చేశాడు అనడానికి ఆధారాలున్నాయి. అతన్ని విడుదల చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదమ్మా. అలా అనకండి లాయర్ గారు. మీరు తలుచుకుంటే మా తమ్ముడు విడుదలైపోతాడు. మీరే ఏదో ఒక లా పాయింట్ లాగి జడ్జి గారితో బలంగా వాదించి మా తమ్ముడు విడుదలయ్యేటట్టు చూడండి. మీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. కానీ చట్టం మన బాధను చూడటం కంటే నేరస్తుడు చేసిన నేరాన్నే చూస్తుంది. అతనిప్పుడు నేరం చేశానని ఒప్పుకోబోతున్నాడు కదా, ఎంతో కొంత శిక్ష పడుతుంది. దానికి మీరు తయారుగా ఉండండి. సార్, అంత మాట అనకండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. వాడికి శిక్ష పడుతుంది అని మీరంటేనే తట్టుకోలేకపోతున్నా. ఇంకా జడ్జి గారు ఆ మాట అన్నారంటే నా గుండె ఆగిపోతుంది. వాడు నేరం చేయలేదని, వాడి నేరంలో పొరపాటున ఇరుక్కున్నాడని మీరే ఏదో ఒకటి వాదించి మా అబ్బాయితో కూడా వాడు నేరం చేయలేదని అబద్ధం చెప్పించండి సార్. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ప్లీజ్ లాయర్ గారు, వాడు మంచిగా మారాలనుకుంటున్నాడు కదా. ఇప్పుడు అబద్ధం చెప్పి వాణ్ణి కాపాడడంలో తప్పేముంది? దయచేసి మీరేం మాట్లాడకండి. ఆయన బాగుపడి మంచిగా బతకాలని కోరుకుంటున్నాడు. ఆయనలో మార్పు వచ్చినప్పుడు మీరు మీ ప్రేమతోటి ఆయనలోని మార్పుని నాశనం చేయొద్దు. దయచేసి ఆయన నేరం చేయలేదని కానీ నేరానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదని మాత్రం ఆయనతో అబద్ధం చెప్పించాలని ఎలాంటి ప్రయత్నం చేయొద్దు. అలా చేశారంటే ఆయన మరింత ప్రమాదంలో పడతాడు. ఆయనని కట్టుకున్న భార్యగా చెప్తున్నాను. ఆయనని కొంతకాలం శిక్ష అనుభవించి నేరస్తుడుగా జైల్లో ఉండొచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. అంతేకాని జీవితాంతం ఆయన నేరస్తుడుగాను చెడు మనిషిగాను బతకడం మాత్రం నేను అంగీకరించలేను. ఆయనతో బతకాలనే ఆలోచనని చంపేయకండి. ఆయన్ని పూర్తిగా మంచి మనిషిగా మార్చుకోవాలని చూస్తున్నా. దయచేసి మీరిందులో కలగ చేసుకోకూడదు. లాయర్ గారు, దయచేసి వీళ్ళు చెప్పిన దాన్నేం పట్టించుకోకండి. ఎలాంటి దొంగ సాక్ష్యాధారాలతోని మనం ఆయన్ని కాపాడే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఆయన బాగుండాలి అంటే చేసిన తప్పుని ఆయన పూర్తిగా తెలుసుకుని మంచోడిగా మారాలి అనే భావన ఆయన మనసులో రావాలి అంటే ఖచ్చితంగా కోర్టు విధించే శిక్షని ఆయన అంగీకరించాలి. నేరం చేసి తప్పించుకుని నేరస్తుడిగా చలామణి అయ్యే భర్త కంటే నేరం చేసిన తప్పు తెలుసుకుని మంచిగా మారాడనే భర్తతో కలిసి బతకడమే నాకు సంతోషం. దయచేసి న్యాయం ఎలా ఉంటే అలా వాదించండి. చట్టం ఏ తీర్పునిస్తుందో ఆ తీర్పుని అంగీకరించమని ప్రణయ్కి చెప్పండి. ప్రణయ్ లాంటి బిడ్డను కని బయట సమాజంలో పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ మీరు గర్వించదగ్గదేంటో తెలుసా? ఇలాంటి అమ్మాయి మీకు కోడలుగా రావడం. ఈ అమ్మాయి గనక లేకపోతే ప్రణయ్ జీవితాంతం నేరస్తుడుగానే బతుకుతాడు.
అది మాత్రం నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను అమ్మాయి కోరుకున్నట్టే వాదిస్తాను తప్ప మీరు చెప్పినట్టు కాదు. కేసు నెంబర్ పిలిచేటప్పుడు చెప్తాను, సిద్ధంగా ఉండండి. అసలు ఈ రోజు నా కొడుకు కోర్టు చుట్టూ తిరుగుతూ జైల్లో పడుండడానికి ఇదే కారణం. ఇది గనక ఆ రోజు నా కొడుకుని పోలీసులకు పట్టివ్వకుండా ఉండుంటే ఈ రోజు నా కొడుకు గౌరవంగా బ్రతికేవాడు. ఇదే నాశనం చేసింది మొత్తం. ఇది నన్ను తక్కువ అంచనా వేస్తుంది. ఏదో ఒకరోజు దీని మీద పగ సాధించకుండా వదలను. లాయర్ గారిని కలిసావా? ఇప్పుడే మాట్లాడి వెళ్లారు. మావయ్య గారు అన్ని విషయాలు మాట్లాడారంటనా? మాట్లాడారంట. నేను చెప్పాల్సిన విషయాలు చెప్పాను. ఇంకా ప్రణయ్ రాలేదా? లేదు. వీడెందుకు వస్తున్నాడు? అమ్మా ఇందు, పద మనం అటువైపు వెళ్ళి వెయిట్ చేద్దాం. గిరిగారు వస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నిన్నటి వరకు మా కొంప చుట్టూ తిరిగేవాడివి, ఇప్పుడు మేము ఎక్కడికెళ్తే అక్కడ తిరుగుతున్నావా? నువ్విలాగే చేశావంటే పోలీస్ కేసు పెట్టి లోపల వేయిస్తా చెప్తున్నా. ఆంటీ, ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఎవరినా? ఇతను గిరి, శాంతి గారి భర్త. ఓ నమస్తే మేడం. నమస్తే. అత్తయ్య, నేను మీరే ఇక్కడ ఉన్నారని తెలిసి రాలేదు. నేను కోర్టు వ్యవహారం మీదనే వచ్చాను. తీసుకున్న అప్పుని చెల్లించలేదని అప్పు ఇచ్చిన అతను కేసు వేశాడు. ఆ విషయంగానే కోర్టుకి వచ్చాను. ఆ? అప్పు తీసుకుని కట్టకుండా ఎగ్గొడితే కోర్టుకి ఇచ్చకుండా నెత్తిన పెట్టుకుని పూజిస్తారా ఏంటి? నీ ఇంటి చుట్టూ దరిద్రం, ఊరి చుట్టూ అప్పులు. నేను ఒకప్పట్లో అప్పు అనేది ఎరగకుండా గౌరవంగానే బ్రతికానత్తయ్య. ఎందుకు అప్పులు పాలయ్యానో, ఈరోజు ఈ స్థితిలో ఎందుకున్నానో మీకు తెలియంది కాదు. అంటే ఏంటి? నా వల్ల ఏదో అప్పుల పాలైపోయానని కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు అలా మాట్లాడుతున్నావు? నేను ఎందుకోసం అప్పులు చేశానో తెలీదా శాంతి? చాలే చెప్పొచ్చావు. ఏదో నా కూతురికి కిరీటాలు చేయడానికి అప్పులు చేసినట్టు నీకు బ్రతకడం చేతకాక బ్రతుకు తెరువు కోసం అప్పులు చేసి కనీసం కట్టుకున్న భార్య కూడా ఏ లోటు లేకుండా చూసుకోవడానికి దిక్కులేదు గాని మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా భార్య కాపురానికి రావాలని కోరుకుంటున్నావా? అయినా మేం వెళ్ళిన చోటికి పరుగు తీయడమేనా నీ పని? అత్తయ్య ప్లీజ్, ఏంటిది? చుట్టూ జనాలున్నారు, అలా కేకలు వేయకండి. ఆ? ఇంకా ఏముంది పరువు పోవడానికి? దీని జీవితమే పోయింది వీడి వల్ల. ఏదేమైనా కానివ్వండి, ఇక్కడిలా అరుస్తూ రచ్చ చేసుకోవడం మనకే మంచిది కాదు. దయచేసి మీరు ఊరుకోండి. గిరిగారు, సారీ అండి. అయ్యో మేడం, మీరెందుకు మేడం సారీ చెప్తున్నారు? వీడిదో గొప్పోడైనట్టు వీడికి సారీ చెప్పడం ఏంటి? వేస్ట్ గాడు. ఆంటీ ప్లీజ్, అసలు గొడవ ఏంటో నాకు తెలీదు. శాంతి గారికి ఇతనికి ఉన్న ఏ గొడవైనా సరే ఇంటి దగ్గర మాట్లాడుకోండి. దయచేసి ఇక్కడిలా మాట్లాడడం బాగోదు. అక్క, నేను ఒకసారి లాయర్ గారిని కలిసి మాట్లాడుస్తాను. సార్. రే రూతర్, మొన్న ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు బిల్ ఎంత అయిందిరా? 850 అయ్యిందనుకుంటా. అనుకుంటా కాదు, 850 అయింది. అయ్యుంటుంది. అయితే ఏంటిప్పుడు? ఏంటిప్పుడా? ఆ మిగిలిన 150 నాకు తిరిగి ఇవ్వలేదేంట్రా? ఏంటి 150 ఏమైందని అడుగుతున్నారా నన్ను? అవునరా, లెక్క చెప్పాలి కదా. నన్ను లెక్క అడుగుతున్నారా? అవునరా, నిన్నే లెక్క అడుగుతున్నా. నేనంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు? నన్ను లెక్క అడుగుతున్నారు? అసలు ఆ లెక్కకొస్తే రోజు ఆఫీస్ పని కాకుండా మీకు చేసే పని లెక్కెంత? ఆ లెక్కన ఈ లెక్క ఓ లెక్కలోకే రాదు. అయినా నన్ను 150 రూపాయల లెక్క అడిగి నన్ను అవమానిస్తారా? అవమానించడం కాదురా, లెక్క అడుగుతున్నాను. లెక్క చెప్పు, 150 ఏది? తొక్కలోది 150కి మీరు నన్ను నిలదీసి అడుగుతున్నారన్నమాట.
డబ్బు లెక్క ముఖ్యం కాదు సార్, మనిషి లెక్క ముఖ్యం. రే ఈ సోదంతా కాదు, ఆ 150 ఏది? ఏంటి సార్ 150 లెక్క గురించి అంతలా నోరు చించేసుకుంటున్నారు? అసలు డబ్బులు అంత గొప్పవా? అసలు డబ్బులు ఎందుకున్నాయి సార్? డబ్బులు ఖర్చు పెట్టేదే ఆనందం కోసం. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు కదా, అంతటితో వదిలేసేయాలి. అసలు ఆ మాటకొస్తే కుక్కంతనే డబ్బులు రాలుతాయి. రే ఈ వ్యాఖ్యానాలన్నీ నాకెందుకురా? ముందు ఆ 150 లెక్క చెప్పు. మీ బిజినెస్ మ్యాన్ బుద్ధి పోల్చుకున్నారు కాదు. పొద్దున్న నుంచి మొబైల్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి తెగ లెక్కలేస్తుంటే ఏ కోట్లో పోయాయని లెక్కలేసుకుంటున్నారు అనుకున్నా. ఈ 150 గురించా? చిచి, డబ్బుకి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి సార్? మీ బిజినెస్ మ్యాన్ బుద్ధి పాడుగాను. డబ్బుని మరీ అంత లెక్క కట్టగాను సార్. జీవితంలో సంతోషం లెక్క తప్పిపోద్ది. అసలు డబ్బు అనేది సంతోషం కోసం. డబ్బులు ఖర్చు పెడుతున్న కొద్దీ సంతోషం వస్తుంది. సంతోషంగా ఉండేటమే కదా సార్ మనిషికి ముఖ్యం. డబ్బు కంటే హ్యాపీనెస్ ముఖ్యం సార్. మీరు ఆ హ్యాపీనెస్ ని గుర్తించకుండా 150 పోయిందని నన్ను నిలదీస్తున్నారే, ఇది భరించలేని అవమానం. రే మళ్ళీ అడుగుతున్నాను, ఆ 150 లెక్క నాకు చెప్పు. ఆ 150 దేనికో ఖర్చు అయిపోయి ఉంటాయి సార్. ఇప్పుడు దాన్నే పట్టుకుని పీక్కండి. ఖర్చు చేసేటప్పుడు హ్యాపీగా ఉన్నాగా, అయిపోయింది. ఇంకా దాన్ని గెలక్కండి. ఏంట్రా లెక్క అడిగితే నువ్వు నీ ఇష్టానికి వాగుతున్నావు? అవును మరి, డబ్బు ముఖ్యమా హ్యాపీనెస్ ముఖ్యమా? ఆఫ్టర్ ఆల్ 150 రూపాయలు. రే ఆఫ్టర్ ఆల్ 150 రూపాయలు కాదురా. ఇవాళ 150 రూపాయల లెక్క తప్పితే రేపు 1500 రూపాయల లెక్క తప్పుతుంది. ఎల్లుండి 15,000 రూపాయల లెక్క తప్పుతుంది. ఆ పైన ఆగనాగండి. ఆ తర్వాత 1,50,000 రూపాయల లెక్క తప్పుతుంది. ఆ తర్వాత 15 లక్షల లెక్క తప్పుతుంది. ఆ తర్వాత 15 కోట్ల లెక్క తప్పుతుంది. ఇదేగా మీరు చెప్పుకొచ్చేది? ఎస్. ఎంత తప్పితే ఏంటి సార్? మనిషికి డబ్బు హ్యాపీనెస్ ఇవ్వాలి, అప్పుడే దానికి వాల్యూ. అసలు డబ్బు సంపాదించేది హ్యాపీనెస్ కోసం కదా సార్. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు 150 పోయిందని బాధపడతారేంటండి సిల్లీగా? ఓహో నువ్వు అలా వచ్చావా? అలాగే వచ్చాను. ఏంటి ఇప్పుడు? సరేరా, ఇదే మాట మీద ఉంటావో మరి? ఎప్పుడు ఇదే మాట మీద ఉంటాను సార్. సరేరా, ఇది బాగా గుర్తుపెట్టుకో మరి. నాకు బానే గుర్తుంటుంది, మీరే గుర్తుపెట్టుకోండి. ఊరికి 150 గురించి డిస్టర్బ్ చేశారు. డబ్బుని ఎప్పుడు సంతోషంలో చూడాలి సార్, డబ్బులో కాదు. ఆకలితో ఉన్న బిచ్చగాడికి ఓ 10 రూపాయలు వేస్తే ఆ 10 రూపాయలు చూడకూడదు సార్. ఓ వారి కళ్ళలో ఆనందం చూడాలి, సంతోషం చూడాలి. అది నేను చూస్తా, మీరు నేర్చుకోండి. ఏంటో ఈ కర్మ, సంతోషంగా బతకడం కూడా నేనే నేర్పించాలి. చెప్తారా నీ సంగతి? హాయ్ సుధీర్ గారు. హాయ్ ఇందు గారు. చూసావా నాయనా, నువ్వు ఆలోచించకుండా చేసిన పనికి ఈ రోజు పరిస్థితి ఎంత దాకా వచ్చిందో చూసావా? మేం కోర్టుల చుట్టూ, మా వాడు జైలు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అత్తయ్య, ఏంటి మీరు సుధీర్ గారిని పట్టుకుని ఆయన ఏదో నేరం చేసినట్టు అలా మాట్లాడుతున్నారు? అయ్యో తల్లి, అతను నేరం చేశాడని నేను అనట్లేదు. కానీ ప్రణయ్ ఏదో తెలియక ఒక నేరం చేశాడు. ఆ నేరం చేసినప్పుడు దాని గురించి పెద్దవాళ్ళకి మాకైనా చెప్పుండొచ్చు, లేకపోతే నీకైనా చెప్పుండాలి. అప్పుడు వాణ్ణి బ్రతిమాలో భయపెట్టో ఏదో ఒక దారికి తెచ్చుకుంటాం. కానీ వీడియో తీసి నేరుగా పోలీసుల దగ్గర ఇరికించేశాడు. మీ బాధ న్యాయమైంది అండి, కానీ ప్రణయ్ చేసింది న్యాయం కాదు కదండి. నేను అప్పుడు కావాలని అలా ఏం చేయలేదు. అసలు ఆ మాటకొస్తే ప్రణయ్ని పోలీస్ కేసులో ఇరికించాలని అస్సలు అనుకోలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో మా వదనకు ఆ విషయం చెప్పాలనుకున్నాను, చెప్పాల్సి వచ్చింది, అంతే. ఇప్పుడేమైనా అంటే అందరికీ కోపాలొస్తాయి. కనీసం సొంత అక్క జీవితం ఏమైపోతుందో అని కూడా ఆలోచించకుండా ఆవిడ పోలీసులకి ఉప్పందించింది. ఇప్పుడు అందరూ అవస్థలు పడుతున్నాం. దిగు. సార్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్, ఇప్పుడు సార్. హిందూ ఎలా ఉన్నావు?
నా పరిస్థితి దారుణంగా ఉంది ఇందు. అస్సలు భరించలేకపోతున్నాను. పిచ్చిక్కిపోతుంది ఇందు. ఏదైనా చేసుకుంటానేమోనని భయంగా ఉంది. నేను బ్రతకాలి ఇందు. నీతో కలిసి సంతోషంగా బ్రతకాలి. లాయర్ గారితో నేను మాట్లాడాను. నీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తానన్నారు. థ్యాంక్స్ ఇందు. నువ్వే కనుక లేకపోయింటే ఈ పాటికి నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. ఏదో ఒకటి చేసుకుని ఉండేవాడిని. దయచేసి అలా మాట్లాడకండి ప్లీజ్. నా తమ్ముణ్ణి ఈ పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు. వాణ్ణి ఎలాగైనా బయటపడేలా చూడండి ప్లీజ్. లాయర్ గారితో మాట్లాడాం కదండి, కాస్త ఓపికగా ఉండండి. మధు, ఈరోజు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా. వదులుతానా నిన్ను? జైలు నుంచి బయటికి రాగానే మొదట తేల్చేది నీ అంతే. ఇందాకటి నుంచి నేను సరిగ్గా గమనించనే లేదా. ఇదేనెందుకు వచ్చాడు ఇక్కడికి? నేను కోర్టు పని మీద వచ్చాను ప్రణయ్. అలాగే శాంతిని కాపురానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నువ్వా? తీసుకెళ్ళి ఏం చేస్తావు? కట్టుకున్న భార్యని పోషించడం చేతకాదు కానీ మళ్ళీ కాపురానికి తీసుకెళ్తాడంట. నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి మా అక్క నీ దగ్గర ఎన్ని కష్టాలు పడిందో నీకు తెలుసా? మీరందరూ అపార్థం చేసుకుంటున్నారు. నేను ఏనాడు మీ అక్కని ఏమీ అనలేదు. పరిస్థితికి తగ్గట్టు నడుచుకోమన్నాను. తను నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, అంతే. చాలరా బాబు. మా అక్కని ఏదో తెగ ఉద్ధరిస్తావని పెళ్లి చేస్తే నువ్వు ఎంత బాగా ఉద్ధరించావో మేము చూసాం కదా. నమస్తే మధుగారు. నా గురించి ఎందుకు చెప్పే ఉంటుంది. నా పరిస్థితి అసలేం బాగాలేదు. లాయర్కి కొంచెం గట్టిగా చెప్పండి. మీరు నాకు ట్రీట్మెంట్తో పాటు మీ అక్క జీవితం బాగుపడడానికి, మేము సంతోషంగా బతకడానికి లాయర్ గారే ఏదో ఒక రకంగా నన్ను ఈ కేసులో నుంచి బయటపడేయాలి. నేను అసలు ఈ బ్రతకలేకపోతున్నాను మధుగారు. మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. కేసు నుంచి బయటపడేయడం అనేది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. అయినా చేయకూడని నేరం చేసి ఇప్పుడు ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని తాపత్రయపడడం ఎంతవరకు కరెక్ట్? మధుగారు, నేను మారిపోయాను కదా. మనిషి మారిపోయిన తర్వాత, పశ్చాత్తాపడ్డ తర్వాత ఎందుకు శిక్ష అనుభవించాలి? పశ్చాత్తాపం కంటే మించిన శిక్ష ఉంటుందా? మీరంటున్న దాన్ని అందరూ నమ్మాలని రూల్ ఏం లేదు కదా. అంటే ఏంటండి? నన్ను నమ్మట్లేదా? అంటే నన్ను క్రిమినల్గానే చూస్తున్నారా? నేను మోసం చేస్తాను అనుకుంటున్నారా? ఇదేం బాగా చెప్తున్నాను. నేను మారాను. మంచి మనిషిగా మారి మీ అక్కతో కలిసి సంతోషంగా బ్రతకాలని ఉంది. అనవసరంగా నన్ను సందేహించకండి. బాగా చెప్తున్నాను. మీలో ఎంత మార్పు వచ్చిందో ఇప్పుడే అర్థమవుతుంది. చేసిన తప్పుకి పశ్చాత్తాపడే వాడిలో పరివర్తన ఉంటుందే తప్ప ఇలాంటి ఆవేశం, కోపం ఉండదు. అయ్యో మధుగారు, ప్లీజ్ దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నా మానసిక స్థితి ఏం బాలేదు. నేను ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. నా ప్రవర్తన, నా మాట తీరు నాకే తెలుస్తున్నాయి, కానీ నన్ను నేను ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అందుకే నాకు ట్రీట్మెంట్ ఇప్పించమని చెప్తున్నాను. ట్రీట్మెంట్ ఇప్పించి నన్ను బాగు చేయండి ప్లీజ్ మధుగారు. మీరు నిజంగా పశ్చాత్తాపడుతూ మారాలనుంటే ఆ చట్టంతో పాటు ఆ దేవుడు కూడా సాయం చేస్తాడు. అంతవరకు మా చేతుల్లో ఏముంది చెప్పండి? అలా అంటావేంటమ్మా? నువ్వింకా వాణ్ణి సందేహపడుతున్నట్టే మాట్లాడుతున్నావు. ఇదేం బాలేదు. సందేహాలు లేకుండా ఎలా ఉంటాయా ఆంటీ? సుధీర్ మొదటిసారి ఈ కేసులో ఇరుక్కున్నప్పుడు ఇలాగే తనకి ఏ సంబంధం లేదు అన్నట్టు నాటకం ఆడారు. సాక్ష్యాధారాలతో సహా మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నాడని తెలిసి పోలీసులు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు కేసు నుంచి తప్పించుకోవడానికి సుధీర్ని, మా ఆయన్ని ఇరికించడానికి రకరకాల మాటలు మాట్లాడాడు. అంత సులువుగా నమ్మేయడానికి నేనేం అమాయకురాల్ని కాదు కదా. అయ్యో మధుగారు, మీకు దండం పెడతాను. దయచేసి అలా మాట్లాడకండి. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ నాకు శిక్ష పడి నా జీవితం నాశనం అవుతుందన్న భయంతో ఏదో
పిచ్చి పిచ్చిగా చేసేసాను. కానీ ఈ రిమాండ్ కాలంలో నేను చేసిన తప్పు నాకు బాగా తెలిసొచ్చింది. నేను ప్రశాంతంగా బతకలేకపోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి మధు గారు. ప్లీజ్ ప్లీజ్ మధు గారు. సరే, మీరు మారారని నమ్ముతాను. కానీ మాతో పాటు కోర్టు నమ్మాలి, ఆ దేవుడు నమ్మాలి. మేడం, నెక్స్ట్ హీరింగ్ మనదే. రండి వెళదాం. రండి. పద. నువ్వు జైల్లో శిక్ష అనుభవించినంత కాలం బయట ఇందుగారు కూడా మానసికంగా శిక్ష అనుభవిస్తున్నట్టే ఉన్నారు. ఆవిడ సంతోషంగా లేరు. నా భార్య గురించి మీరు ఎంతలా బాధపడిపోతున్నారు? సుధీర్ చెప్పిందేంటి, మీరు మాట్లాడుతుందేంటి ప్రణయ్? ఈ 30 రోజుల్లో నిన్ను ఎన్నెన్ని రకాలుగా నాశనం చేయాలో, నీ జీవితాన్ని ఏం చేయాలో అన్నీ డిసైడ్ చేసుకొని బయటకొస్తాను. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.